లో క్రికెట్ స్టార్లు కానీ, పొలిటికల్ స్టార్లు కానీ, సినిమా స్టార్లు కానీ వాళ్ళకు పెద్ద ఎత్తున మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. పొలిటికల్ లీడర్లైనా, క్రికెట్ స్టార్లైనా, సినిమా యాక్టర్లైనా, స్టార్లైనా వాళ్ళ మూమెంట్ ఉన్నప్పుడు కొంత ముందస్తు ప్రిపరేషన్స్ తప్పకుండా అవసరం ఉంటుంది. అందులో ఒక సినిమా విడుదలవుతున్నప్పుడు తప్పకుండా వేల మంది అక్కడ జమ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి థియేటర్ యాజమాన్యం మరి చెప్తున్నది మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినామని, మరి అక్కడ స్థానిక పోలీసులేమో మేము పర్మిషన్ ఇవ్వలేదని. ఏది ఏమైనప్పటికీ కూడా, ఎవరి నిర్లక్ష్యమైనప్పటికీ కూడా ఒక నిండు ప్రాణం పోవడం అత్యంత బాధాకరం, దురదృష్టకరం. ఇవాళ ఆవిడ కొడుకు ఇలా ఏదైతే హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతూ ఉండడం, ఆయన కోలుకొని రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ కుటుంబాన్ని సంపూర్ణంగా ఆదుకోవాలని చెప్పి అల్లు అర్జున్ గారిని నేను కోరుతా ఉన్నా. రెండవది, ఆ బాబుకు సంబంధించినటువంటి మెడికల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా వాళ్ళే భరించాలని చెప్పి కూడా భావిస్తున్నాం. దీని నుంచి ఫ్యూచర్లో ఈ స్టార్లు ఎవరైతే ఉన్నారో, ఈ క్రికెట్ స్టార్లు కావచ్చు, ఈ పొలిటికల్ స్టార్లు కావచ్చు, సినిమా స్టార్లు కావచ్చు, బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పి కూడా కోరుతున్నాం. కానీ దీన్ని ఆసరా చేసుకొని ఇవాళ ప్రభుత్వం పెద్దలు, మరి ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, సరే ఏం సంభాషణ జరిగిందో, వాళ్ళకి ఏం అహంకారం ఉందో నాకు సంబంధం లేదు, కానీ జనరల్గా విల్ఫుల్లీ, ఇంటెన్షనల్లీ ఒక మనిషి చనిపోవాలనో లేకపోతే ఒక మనిషికి ఇట్లా జరగాలని చెప్పి ఎవరు కోరుకోరు. వాస్తవం ఇవాళ ఇట్లాంటివి జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలి, కానీ వాళ్ళని పిలిపించి పోలీసులు కూర్చోబెట్టి ఎంక్వైరీల పేరిట లేకపోతే వాంగ్మూలాల పేరిట తీసుకోవడం అనేది మంచి. డెఫినెట్గా వాళ్ళకు పోలీసులకు మధ్య జరిగినటువంటి వాగ్వాదం అనేది మాకు తెలియదు. థియేటర్లో సిఐ గారి పట్ల ఏమేమనేది మాకు తెలియదు, కానీ ఇక్కడ వాళ్ళ అహంకారం ఉంటూ ఉండని. కానీ ఇట్లాంటి ప్రాక్టీస్ ఇవాళ ఈయన మీద అవుతుంది, రేపు ఇంకోరి మీద అవుతుంది, రేపు ఇంకోరి మీద అవుతుంది. సిస్టమ్ స్క్రాప్ కావాలి కదా, సిస్టమ్ ఉండాలి కదా. విల్ఫుల్గా కోర్టులో ఎప్పుడు కూడా ఏముంటుందంటే విల్ఫుల్, ఇంటెన్షనల్లీ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఇట్లాంటి వాటిలో ఇంటెన్షన్ ఉండదు. ఆయన వచ్చినప్పుడే పలానా ఆమె ఇట్లా అవుతుందని చెప్పి ఎవరు ఊహించరు కదా. రాద్ధాంతం వాళ్ళు చేస్తున్నారు. ఇలా అందరినీ బెదిరించుకొని, ప్రభుత్వానికి రెండు విశేష అధికారాలు ఉంటాయి. ఒక అధికారం ఏంటంటే ఎవరినైనా ఎప్పుడైనా జైల్లో పెట్టే అధికారం ఉండొచ్చు ప్రభుత్వానికి. ఎవరి మీదైనా ట్యాక్స్ వేసే అధికారం ఉండొచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలకైనా కేంద్ర ప్రభుత్వాలకైనా రెండు విశేషమైన అధికారాలు ఉంటాయి. ఒకటి ట్యాక్స్ వేసే అధికారం, ఎవరి మీదైనా కేసు పెట్టి జైల్లో పెట్టే అధికారం ఉండొచ్చు. కానీ అంత మాత్రాన ఏది పడితే అది చేస్తా అంటే దానికి ప్రజలు ఉంటారు తప్పకుండా. కానీ ఒక్కటే, నేను ఆ కుటుంబం, నేను ఇక్కడికి వచ్చింది ఆ అబ్బాయి తొందరగా శ్రీతేజ జల్దీ కోలుకోవాలని, ఆ కుటుంబం శోకసప్త హృదయంతో ఉంది కాబట్టి వాళ్ళని అందరూ ఆదుకోవాలని, వాళ్ళ కుటుంబానికి మంచి ధైర్యాన్ని ఇవ్వాలని, ఆ కుటుంబం మంచిగా బతకడానికి కాబట్టి అన్ని రకాల ఆర్థికపరమైన సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఇది ఖచ్చితంగా జరగాల్సింది. ఎక్కడ బాయిలు చనిపోయి పేలి చనిపోయినప్పుడు కావచ్చు, లేకపోతే రకరకాల పద్ధతులు కావచ్చు, చనిపోయినప్పుడు ఒక సమాజం వాళ్ళ పట్ల సానుభూతి ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు దీని పెద్ద రాద్ధాంతం చేసేది భారతీయ జనతా పార్టీ కాదు, రాద్ధాంతం చేసేది కాంగ్రెస్ పార్టీ. దీని మీద గంటల తరబడి అసెంబ్లీలో ఉపన్యాసాలు ఇచ్చి మొత్తం ఆ వర్గాన్నే, ఆ ఇండస్ట్రీనే మొత్తం బోర్డు నిలబెట్టే ప్రయత్నం కూడా మంచిది కాదు. ఆయన అనుకుంటుండు. ఇవాళ కొద్దిమంది సోషల్ మీడియాలో ట్రెండ్